డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం సజ్జల, మీరిక నోరు మూసుకోండి. సలహాదారులు అందరూ కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుసరించి మాత్రమే మాట్లాడాల్సి ఉంటుంది, వాళ్ళకు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వర్తిస్తుంది అని ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించడం జరిగింది. హుటాహుటిగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ గవర్నమెంట్లో ఉన్న అధికారులకి ఆ విషయాన్ని తెలియజేసి ఈ సలహాదారుల నోరు మూపించండి అని వాళ్ళకి ఉత్తర్వులు ఇవ్వటం కూడా జరిగింది. అసలు సజ్జల మీద ఎందుకు కంప్లైంట్ వచ్చింది, అది కేంద్ర ఎన్నికల సంఘానికి ఎందుకు పంపించవలసి వచ్చింది, ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఈ మాట ఎందుకు అంది, ఇక తరువాత సజ్జల మీద చర్యలు ఏం తీసుకుంటారు అనేది మొత్తం ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి. కుండబద్దలు డైరెక్ట్ పాలిటిక్స్లోకి అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతోంది. దానికి కాను మీ సహాయం కోరుతూ నేను ఒక వీడియో పెట్టాను. దానికి అశేషంగా మన సబ్స్క్రైబర్ల నుంచి కానీ అభిమానుల నుంచి కానీ చాలా వరకు రావటం జరిగింది. ఇంకా మీరు నన్ను సపోర్ట్ చేయదలుచుకుంటే కింద డిస్క్రిప్షన్లోనూ లేదు ఇక్కడ స్క్రోలింగ్లోనూ నా ఫోన్పే, జీపే, ఎస్బీఐ అకౌంట్ నెంబర్లు ఇస్తున్నాను. నన్ను సపోర్ట్ చేసి ఈ ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఎందుకు ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను అనేది కూడా ఆ వీడియోలో నిక్కచ్చిగా చెప్పాను. కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ఇస్తాను, మీరు ఒకసారి దాన్ని చూడవలసిందిగా కూడా కోరుకుంటూ ఉన్నాను. ఇక అసలు విషయంలోకి వస్తే సజ్జల నోరు మూపించమని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించింది. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గవర్నమెంటు సలహాదారుగా ఉంటూ గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకుంటూ ప్రతిపక్ష నాయకుల్ని నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి ఒక సలహాదారు పోస్ట్ ఒకటి పడేశారు. అక్కడి నుంచి ఇత్యాదులు జీతభత్యాలు కానీ లేకపోతే ఇతరత్ర వాటికి ఎమ్యూనిటీస్ వీటన్నిటికీ గాను కోటాను రూపాయలు వాళ్ళకి తగలేశారు. ఆ కోట్ల రూపాయలకు గాను వాళ్ళు ఏం సలహా ఇచ్చారనేది ఇంతవరకు తెలియకపోయినప్పటికీ విపక్ష నాయకుల్ని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని తిట్టడానికి మాత్రం వీళ్ళని వాడుతూ ఉన్నారు. ఇలాంటి సలహాదారులు మనకి 40 మంది ఉన్నారు. వైట్ ఎలిఫెంట్స్ అన్నమాట. ఎక్కడో ఉన్న ఐరావతం లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన నెత్తిన పెట్టింది. ప్రజల కట్టిన పన్నుల్లోంచి వాళ్ళకి జీతాలు ఇస్తుంటే ఈరోజు వాళ్ళందరూ కలిసి విపక్ష నాయకుల మీద జగన్మోహన్ రెడ్డికి పనికొచ్చే విధంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని కూడా అధిగమించి మరీ మాట్లాడితే కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇలా సలహాదారులు కొంతమంది ఉంటారని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మా దగ్గర ఏమీ ప్రవర్తన నియమావళిలో ఏమీ ఉదహరించబడలేదు, మేము కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తామని ముఖేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాడు. అంటే ఇక్కడ సలహాదారులు కూడా క్యాబినెట్ హోదా కల్పించారు కాబట్టి మంత్రులతో సమానం, మంత్రులకి ఏం వర్తిస్తాయో అదే వర్తిస్తాయి అనే ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోయి ఇంకొన్నాళ్ళు కావాలంటే మాట్లాడుకునే అవకాశాన్ని ఇవ్వటం కోసం ముఖేష్ కుమార్ మీనా ఇట్లా చేశాడేమో మనకైతే తెలియదు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళ స్పందించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించింది. వాళ్ళ నోరు మూయించండి, వాళ్ళు ప్రవర్తన నియమావళి కిందకే వస్తారు, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వాళ్ళకి ఖచ్చితంగా వర్తిస్తుంది, మంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఏమాత్రం వర్తిస్తుందో అదే వాళ్ళకు కూడా వర్తిస్తుంది అని చెప్పటంతో సజ్జల రామకృష్ణారెడ్డికి నోటికి తాళం పడిపోయింది. కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి నోటికే కాదు, అసలు సలహాదారుల నోటి మొత్తానికి తాళం పడిపోయింది. అసలు ఉద్యోగులందరికీ సలహాదారు ఒకళ్ళు ఉన్నారనే విషయాన్ని కూడా మనకి తెలియదు. కానీ ఉద్యోగుల సంఘాల సలహాదారు ఒక ఆయన చంద్రశేఖర్ రెడ్డి అని సెక్రటేరియట్లోనే మీటింగ్ పెట్టి ఉద్యోగులందరూ కలిసి జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా పనిచేయాల్సిందే, జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా గెలిపించి తీరాల్సిందేనని ఆయన మీటింగులు చెబుతూ చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద అవాకులు చవాకులు వేలుతూ ఉంటే ఇప్పుడు అతని నోటికి కూడా తాళం పడింది. సరే, ఇక మీదట మాట్లాడకుండా ఉంటారు, బాగానే ఉంది. కానీ ఎన్నికల ప్రవర్తన నియమావళిని అధిగమించినందుకు గాను ఈ సజ్జల రామకృష్ణారెడ్డికో ఆ చంద్రశేఖర్ రెడ్డికో ఆల్మోస్ట్ దాదాపుగా ఈ సలహాదారుల్లో మొత్తం రెడ్లే ఉంటారు, ఎందుకో తెలియదు మనకి. చాలామంది అలానే ఉంటారు. మొన్న ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి కూడా ఒక అధికారిని బదిలీ చేసినా కూడా ఆయన కూడా ఒక రెడ్డే.
ఇలాంటి వాళ్ళందరినీ జగన్ తీసుకొచ్చి మన నెత్తిన పెట్టాడు. సరే, అది వేరే విషయం అయినప్పటికీ ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డో, మిగతా సలహాదారులో చంద్రశేఖర్ రెడ్డో, పోసాని కృష్ణమురళియో నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడటం, ప్రతిపక్ష నాయకుల మీద ఏం మాట్లాడవచ్చు ఏం మాట్లాడకూడదు అనే విషయాన్ని కూడా విచక్షణ కూడా మర్చిపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడేశారు. ఇప్పుడు వాళ్ళ నోటికి తాళం పడిపోయింది. కానీ ఎప్పటిదాకా మాట్లాడిన దాని పరిస్థితి ఏమిటి? ఎప్పటిదాకా అయిన డ్యామేజ్ పరిస్థితి ఏమిటి? ఎప్పటిదాకా వాళ్ళు రూల్స్ అతిక్రమించిన దానికి శిక్ష ఏమిటి అనేది అసలు ప్రశ్నగా ఇప్పుడు మారటం జరిగింది. మరి దానికి వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళ జీతవత్యాల్లో నుంచి డబ్బులు కోత విధించి గవర్నమెంట్కి ఫైన్ కట్టిస్తారా? లేకపోతే ఇలాంటి పనులు చేసినందుకు గాను మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అధిగమించి ఎవరైనా చేస్తే ఏం శిక్ష వేస్తారో అది వేస్తారా? జైలుకు పంపించే అవకాశాలు ఉన్నాయా? అవి ఏమీ కనపడవు. ఎప్పటి నుంచి మాట్లాడకుండా ఉంటారు. అదేంటంటే ఇలాంటి వాటి కోసమే అసలు ముఖేష్ కుమార్ మీనా కూడా తక్షణమే చర్యలు తీసుకోకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాం. ఇలాంటి వాళ్ళ పోస్టులకి ఎలాగ మేము ఈ ప్రవర్తన నియమావళిలో ఎలాగ ఇముడుతారు వీళ్ళు అనేది మా దగ్గర ఏమీ నిబంధనలు లేవు అనేది పంపిస్తే, ఎందుకు లేవు? వాళ్ళకి ఏ హోదా వర్తిస్తుందో ఆ హోదాలో వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు క్యాబినెట్ మినిస్టర్ హోదా కలిగి ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే అతనికి డిఫాక్టో సీఎం అని కూడా పేరు పడిపోయింది, సకల శాఖ మంత్రి అని కూడా పేరు పడింది. సరే, బయట ఉన్న పేర్లతో తీసేస్తే సలహాదారులకు ఇచ్చిన హోదాలో ఏమి కల్పించబడ్డాయి వాళ్ళకి? ఏ వ్యవస్థ కింద వాళ్ళకి ఈ పోస్టులన్నీ ఇచ్చారు? వాళ్ళకి ఏ వ్యవస్థ కింద ఈ అధికారాలన్నీ కట్టబెట్టారో ఆ వ్యవస్థ కిందకే వస్తారు. అసలు ప్రజా సొమ్ముని జీతంగా తీసుకుంటే ఎవరైనా ఏం మాట్లాడకూడదు, గవర్నమెంట్ ఉద్యోగి కిందే లెక్క. మరి వాలంటీర్లు కూడా ఏ వ్యవస్థ కిందకు వచ్చారో వాళ్ళకి అసలు ఇచ్చే జీతమే కాదు, వాళ్ళకి భృతి ఇస్తూ ఉన్నారు అనేది చెప్పినా కూడా వాలంటీర్ల మీద కోర్టు కరెక్ట్గా నిర్ణయం తీసేసుకుంది, వాళ్ళని ఎన్నికలకు దూరంగా పెట్టాలని చెప్పటం జరిగింది. మరి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో మాత్రం ఇంత దూరం ఎందుకు, ఎంత తాత్సారం ఎందుకు చేయవలసి వచ్చింది అనంటే, జరగాల్సిన డ్యామేజ్ ఎంతో కొంత చేస్తాడు. ఈ లోపుగా జగన్మోహన్ రెడ్డి మీద రాయి విసరటము, ఆ రాయి ఒకటే రాయి ఇద్దరికి తగిలే విధంగా విసిరారంటే అతను ఎంత పెద్ద చాకచక్యంగా వేశాడు, ఎంత దుర్మార్గపు పన్నాగం పన్నాడు అని చెప్పాలంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు రావాలి. ఆ మాటలు చెప్పే వరకు ఈ ప్రవర్తన నియమావళి ఆయనకు వర్తింప చేయలేదు. ఇప్పుడు అసలు ఆ మాటలన్నీ మాట్లాడినందుకు, చంద్రబాబు నాయుడు మీదనే జగన్మోహన్ రెడ్డి రాళ్ల దాడిని ఆరోపించినందుకు సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా అరెస్టు చేయవలసిన అవసరం ఉంది. ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది ప్రజల్లో వస్తున్న అభిప్రాయం. మరి ఈ ప్రజాభిప్రాయాన్ని ఈ పెద్దలు, ఎలక్షన్ కమిషన్లో ఉన్నవాళ్ళు కానీ మిగతా సిఎస్ఓ, డీజీపీఓ ఎవరన్నా దీన్ని ఇనిషియేటివ్గా తీసుకుని ఆయన మీద చర్యలు తీసుకోగలరా అంటే అదేం ఉండదు. ఎప్పటి వరకు మాట్లాడిందంతా గాలికి పోయే, ఇక మీదట మాట్లాడకుండా ఉంటాడు. ఇది మనకి ఇప్పుడు నడుస్తున్న రాజ్యాంగం విలువలు అన్నమాట. ఇదే ఈరోజు కుండబద్దలు.